ఏందో ఈ నడుమ సినిమాలు చూసిడే అయితలేదు. టాకీసు దగ్గరనే ఉన్నది గాని రికామేడుంటది చెప్పుర్రి. ఇంటి పన తీరది. ఈడికొచ్చి వార్తలు చెప్పాలి. ఇక కొంచెం టీవీ కూడా చూడాలి. ఇక గినిగానం పనులున్నాక సినిమాలు ఏం చూస్తాను చెప్పుర్రి. సినిమాలంటే యాదికొచ్చింది. ఎవలో హీరోయిన్ నగలు పోయినాయట. సినిమాలో కాదు బయట నిజంగానే జరిగిందట. సినిమాలో చూయించినట్టు మాత్రం హీరో ఇక్కడ దొంగను పట్టుకోలేదు, నగలు తెచ్చియలేదట. అయినా అది సినిమాయే గిది నిజమాయే అనులున్నట్టు బయట ఉంటారు. అసలు గా నగల ముచ్చటేందో అరుచుకుందాం పరి. ఎవడో గాని సినిమాలోకే పెద్ద సినిమా చూపిస్తుండు. జేజమ్మ అనుష్కమ్మ ఉన్నది కదా, ఆమె రుద్రమాదేవి అనే సినిమా చేస్తుంది. ఇక అందులో కథ ప్రకారం హీరోయిన్ ఒంటి నిండా నగలు పెట్టుకోవాలి. ఇక సినిమా నగలంటే అంత డూప్లికేట్ బంగారమే ఉంటుంది. కానీ ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ సావుకు కొంచెం మేధావితనం ఎక్కువే. నిర్మాతలతో పైసలు ఎట్లా ఖర్చు పెట్టియాలి ఏంది కథ అని బాగా ఆలోచన చేస్తాడు. ఈసారి కూడా గట్లనే ఆలోచన చేసిండు. ఇప్పటికే అనుష్కకు ఆమె ఒరిజినల్ ముఖం ఏర్పడకుండా పౌడర్ బాగా పెట్టినాము, చీరలు కూడా మంచిగానే కట్టించినాము. ఇక నగలన్న ఒరిజినల్ పెట్టిద్దామని అనుకొని ఒరిజినల్ నగలు తీసుకొచ్చి పెట్టించిండ్రట. ఇక డైరెక్టర్ గీ తీరుగా ఆలోచించుకుంటా సినిమా తీస్తుంటే డైరెక్టర్ కన్నా ఇంకా ఎక్కువ మేధావితనంతో ఇంకెవడో ఆలోచన చేసిండు. ఓ దిక్కు అందరు అన్నాలు తింటుంటే ఇంకో దిక్కు ఆడు బస్సుల దాచిన నగలను ఎత్తుకపోయిందట. 10 గ్రాములు 20 గ్రాములు కాదు, మొత్తం కిలోన్నర బంగారం. అటు ఇలువ ఏం తక్కువ 5 కోట్లు ఉంటుందట. ఇక చూడాలి డైరెక్టర్ను నిర్మాతను, వాళ్ళు ఒర్రుడు ఒక్కడే తక్కువ అనుకోరాదు. ఇక పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిర్రు, దొంగేవలో దొరకబట్టుర్రని. పోలీసు వాళ్ళు కూడా ముందుగాల గీలనే తిట్టిర్రట. మీ క్రియేటివిటీకున్న వాడెత్తు, ఏం మెదలు అవి గంత బంగారాన్ని బస్సులో పెడతారా అని. ఇక దర్యాప్తులో ఇంకో విషయం తెలిసిందట. పోయిన బంగారం అంతా ఒరిజినల్ కాదు, అందులో రోల్డ్ గోల్డ్ కూడా షాన్నే ఉన్నదని అంటున్నారు. మరి దాంట్లో ఒరిజినల్ బంగారం ఎంత, రోల్డ్ గోల్డ్ ఎంత అనేది ఇంకా తేలలేదు. చూడాలే మరి ఆ దొంగోడు ఎవడో ఏడికి పట్టుకపోయిండో. అరే వారి అందులో బంగారం అంతా నకిలేనట. అవి తీసుకొని ఏం చేస్తావు? పాపం ఆళ్ళ కట్టి ఇచ్చేయి, సినిమా తీసుకుంటారట.